అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేస్తున్న ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా మందికి మనం ఎన్నో వీడియోలు ఎడ్యుకేషనల్ వీడియో చేయడం జరిగింది ఈ టాపిక్ పైన. మళ్ళీ కూడా ఇట్లాంటి సందర్భం అయితే వచ్చింది. ఫ్రంటల్ హెయిర్ లైన్ చాలా ముందు పెట్టుకుంటే ఏం జరుగుతుందని ఎంత చెప్పినా చాలా మందికి అర్థం కాదు. నేను రీసెంట్గా లాస్ట్ వీక్లో కూడా ఇటువంటి పేషెంట్ చూశాను. వాళ్ళకి మనం చెప్తే అర్థం కాదు. అయితే హెయిర్ లైన్ చాలా ముందు పెట్టుకుంటే ఏం జరుగుతుంది, ఫర్దర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ పేషెంట్కి ఎన్నిసార్లు మళ్ళీ రిపేర్ సెషన్స్ అవసరం అవుతాయి అని చెప్పడానికి ప్రాక్టికల్గా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడో చేయించుకున్నారు ఆయన ఫస్ట్ టైము. ఫ్రంటల్ హెయిర్ లైన్ చాలా ముందుకు పెట్టారు ఎవరో. దాన్ని మనం రెండు సార్లు చేయాల్సి వచ్చింది. అంటే టోటల్గా ఆయనకి 3 సెషన్లు ట్రాన్స్ప్లాంట్ అయినాయి. దీనివల్ల అసలు 3 సార్లు ఆయన ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది, 3 సార్లు హాస్పిటల్కి పోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ సెషన్ రాంగ్ చేయడం వల్ల మళ్ళీ మన దగ్గరకు వచ్చి 2 సెషన్లు రిపేర్ చేయించుకోవడం జరిగింది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకు ఒక రిపేర్ ట్రాన్స్ప్లాంట్ మీద ఫ్రంటల్ హెయిర్ లైన్ పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న దాని మీద ఒక ఐడియా అయితే మీకు వస్తుంది అన్నమాట. బేసిక్గా ఈ పేషెంట్కి ఏం జరిగిందంటే, ఆయనకు మిడ్ స్కాల్ప్లో పైన డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ కోసమని ఎక్కడో ఏదో క్లినిక్ వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆయనకి రిసీడింగ్ హెయిర్ లైన్లో కాకుండా ఫ్రంటల్ హెయిర్ లైన్లో పెట్టారు. దానికోసం ఆల్మోస్ట్ 3000 గ్రాఫ్ట్స్ తీశారని చెప్పారు. ఈ 3000 గ్రాఫ్ట్స్ చాలా ముందు పెట్టడం వల్ల టోటల్గా ఫ్లాప్ అయింది ట్రాన్స్ప్లాంటేషన్. సో అంటే ఏంటి, ఫ్రంటల్ హెయిర్ లైన్ అనేది క్యాలిక్యులేషన్స్ పరంగా కాకుండా ఏదో చేసామనే విదేశంగా అంటే ఏబిసిడి కూడా తెలియకుండా ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ గురించి కానీ ఎస్థెటిక్ సర్జరీలో ఉన్న రూల్స్ ప్రకారం కానీ ఏమీ తెలియకుండా చేశారు. సో ఫ్రంటల్ హెయిర్ లైన్ అది పాడైపోయింది అనమాట. పేషెంట్కి ఆల్మోస్ట్ అది అర్థం అవడానికి ఆల్మోస్ట్ 8 months 9 months పడుతుంది. సో ఆయన ఏంటి 1 year తర్వాత నా దగ్గరకు వచ్చాడు, రిపేర్ చేయండి సార్ అని. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్రంట్ సైడ్ ఒక 2 centimeters ముందు పెట్టేస్తారు ఎవరో హెయిర్ లైన్. మీకు గమనించవచ్చు ఫొటోస్లో. ఆయనకు పైన హెయిర్ పోతుంటే ఇక్కడ హెయిర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దానికి 2500 3000 గ్రాఫ్ట్లు వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో పేషెంట్ అయితే టోటల్గా అన్హ్యాపీ. ఎందుకంటే అది బైక్ దూకోవడానికి లేదు, సైడ్ దూకోవడానికి లేదు. ఆ ఫోర్ హెడ్ కూడా ఫ్లాట్ ఫోర్ హెడ్ ఆయనకి, అందువల్ల కింద అస్సలు పెట్టకూడదు. ఆ క్యాల్కులేషన్ తెలియకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరిగింది ఇతనికి. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఎక్కడో బడ్జెట్ క్లినిక్ అని పోయినాడు. ఈ బడ్జెట్ క్లినిక్లతో ఇదే ప్రాబ్లము. మేమంతా బ్లాక్ మార్కెట్ అంటాం ఇట్లాంటి వాళ్ళని. బ్లాక్ మార్కెట్ అంటే ఏంటంటే డాక్టర్లు చెప్పిన దానికి విరుద్ధంగా వాళ్ళు ఏదో చెప్తారు. ఇది మామూలుగా అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే కాదు, మీరు డయాబెటిక్స్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, అన్నింటిలో కూడా ఇట్లాంటి బ్లాక్ మార్కెట్లు ఉంటాయి. ఆ డాక్టర్ పోద్దండి, మేము చెప్పింది వినండి, మీకు చాలా బాగా అవుతుంది, మేము చెప్పినట్టు చేద్దాం. ఆ విధంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బ్లాక్ మార్కెట్లో ఈ విధంగా జరిగింది. ఆయనకి ఎవరో అమెచ్యూర్ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ఎవరో చేశారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ అటర్ ఫ్లాప్ అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఆయనకి మనం రిపేర్ అనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఏం ప్లాన్ చేసామంటే ఫస్ట్ రిపేర్ ఏంటంటే, మీరు గమనించవచ్చు బ్లూ మార్కింగ్ కింద అవన్నీ తీసేయాలి మనం గ్రాఫ్ట్స్. ఈ రిమూవల్ చేయడం అనేది పెద్ద సమస్య. ఎందుకంటే రిమూవ్ చేసేటప్పుడు అన్ని హెయిర్స్ రావు, ఓన్లీ 80% వస్తాయి ఫస్ట్ టైం, మళ్ళీ కూడా రిపేర్ చేయాలి. సో మనం ఏం చేసాము, ఫస్ట్ సెషన్లో రిమూవల్ అయితే పెట్టుకున్నాము 80%. అదేవిధంగా ఆయన మధ్యలో డెన్సిటీ కూడా పోయింది, అక్కడ కూడా డెన్సిటీ కావాలి, అక్కడ ఇంప్లాంట్ చేసినాం. అంటే ఎక్స్ట్రా హెయిర్ హార్వెస్ట్ చేసాము, ముందర కూడా రిమూవ్ చేసి ఫస్ట్ సెషన్లో మనము రిపేర్ చేయడం జరిగింది. సెకండ్ సెషన్ మళ్ళీ కూడా ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉంటాయి కదా, ఇంకా 20% అవి కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ సెషన్ ఏం ప్లాన్ చేసామంటే రిమూవల్ ప్లస్ నార్మల్ 1 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెషన్ చేసి డెన్సిటీ తీసుకురావడం జరిగింది. మీరు బ్లూ మార్కింగ్ కింద గమనిస్తే హెయిర్స్ అన్ని డాట్స్ గమనిస్తే అవన్నీ రాంగ్ ప్లేస్మెంట్స్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే రాంగ్ ప్లేస్మెంట్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, క్వాలిఫైడ్ సర్జన్స్. కానీ రాంగ్ ప్లేస్లో పెడితే టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఆయన చేయించుకున్నప్పటి నుంచి క్యాప్ తీయకుండానే తిరుగుతున్నాడు. సో ఇదనమాట. సో అందువల్ల బ్లాక్ మార్కెట్ క్లినిక్స్కి వెళ్ళే ముందు ఆలోచించుకొని పోవాలి. మీకు తెలియకుండా 2-3 చోట్ల ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. మనం అనుకున్నట్లుగానే ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిపేర్లో ఏం చేసామంటే
ఫ్రంట్ లేయర్ 80% తీసేసినాము. అయితే అన్ని ఎందుకు తీయలేరు అని మీరు అడగొచ్చు. అన్ని తీసినప్పుడు అక్కడ ఎక్కువ ట్రామా అయ్యి హోల్స్ లాగా కనపడి మార్క్స్ పడతాయి. అన్ని తీయలేము. సో స్కిన్కి మనం ట్రామా తక్కువ డ్యామేజ్ చేయాలి, నెక్స్ట్ సెషన్లో కొన్ని తీయాలి, అది రూలు. లేకపోతే మళ్ళీ ఫ్రంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ సెషన్లో అయితే 80% రిమూవ్ చేయడం జరిగింది. అలాగే ఒక సెషన్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ మనము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎయిర్ హార్వెస్టేషన్ చేసుకుని ముందర డెన్సిటీ కోసం పెట్టడం జరిగింది. సో మీరు రిజల్ట్స్ గమనిస్తే, ఫస్ట్ సెషన్ రిజల్ట్స్ గమనిస్తే మనకు 2 పాయింట్లు అక్కడ అర్థమవుతాయి. నంబర్ 1 ఏంటంటే ఇంకా ఒక 20% హెయిర్స్ అయితే మిగిలిపోయినాయి, అది చూడడానికి బాగలేదు, దాన్ని కూడా మనం రిమూవ్ చేయాలి. అది నెక్స్ట్ సెషన్లో చేద్దాం అనుకున్నాము. నెక్స్ట్ ఫిల్లింగ్ చూస్తే, మీరు డెన్సిటీ చూస్తే మనం కొత్తగా క్రియేట్ చేసిన హెయిర్ లైన్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, న్యాచురల్నెస్ కావచ్చు, యాంగులేషన్ కావచ్చు, బ్యూటిఫుల్గా వచ్చింది. అంటే హెయిర్ లైన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని మీకు డిమార్కేషన్ దీనికి తెలుస్తుంది. ఆ హెయిర్ లైన్ కంటే కింద ఉన్నది మళ్ళీ కూడా తీసేయాలి. మనం పైన గమనించండి, డెన్సిటీ మన రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా తీసుకొచ్చాం మేము. సో బ్యాక్ సైడ్ నుంచి కావచ్చు, సైడ్ నుంచి కావచ్చు, ఫ్రంట్ నుంచి కావచ్చు, న్యాచురల్ వే. సో మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక ఎస్థెటిక్ సర్జరీ. మన సర్జన్కి ఎస్థెటిక్ సర్జన్కి ఎస్థెటిక్ సెన్స్ ఆఫ్ వ్యూ ఉండాలి, అంటే బాగా కనపడాలి అనేది తెలియాలి. అవన్నీ తెలియకుండా చేయడం వల్ల ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయింది. ఇతనికి ఇక ఫస్ట్ సెషన్ రిపేర్లో ఏం జరిగిందంటే ఇంకా 20% హెయిర్ అట్లనే ఉండిపోయినాయి. అవి సెకండ్ సెషన్ మనం కంపల్సరీగా చేయాలి. సో ఫస్ట్ సెషన్లో మనం 80% రిమూవ్ చేసిన తర్వాత పైన డెన్సిటీ అంతా చాలా బాగా వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ సెషన్ మనం ప్లాన్ చేయబోతున్నాము. సెకండ్ సెషన్లో ఫ్రంటల్ హెయిర్ అంతా తీసేస్తాం, అదనమాట. ఆఫ్టర్ 8 months తర్వాత మనం ఇంప్లాంట్ చేసిన రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి. తర్వాత ఫ్రంటల్ ఇంకా 20% మిగిలిపోయినాయి. ఇప్పుడు ఈ సెకండ్ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ మిగిలిపోయిన 20% హెయిర్ని రిమూవల్ అయితే ఈరోజు చేస్తున్నాము. దీంతో మన దగ్గర ఆయనకి 2 సెషన్లు అయింది, అంతకుముందు ఒక సెషన్ అయింది. టోటల్ 3 సెషన్లు ట్రాన్స్ప్లాంట్ అయిందని గమనించగలరు. ఈ 3 సెషన్లు ఎందుకు అయిందంటే డెఫినెట్గా రాంగ్ ప్లేస్కి వెళ్ళడం వల్లనే అయింది. మంచి కేసు, మంచి డోనర్ ఉన్న కేసు ఈ 3 సార్లు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, 3 సార్లు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే కారణము జస్ట్ బికాస్ ఈ పర్సన్ రాంగ్ ప్లేస్లో, రాంగ్ క్లినిక్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడమే కారణం అనమాట. ఇప్పుడు సెకండ్ సెషన్ రిపేర్లో మనం ఏం చేసామంటే ఆ ఫ్రంటల్ హెయిర్ ఉంది కదా 20%, దాన్ని కూడా రిమూవ్ చేసినాం. ఎక్కడో కొన్ని హెయిర్ 1 or 2 ఉంటే ప్రాబబ్లీ ఇంకో 1 year తర్వాత అది కూడా మనం చెక్ చేసిన తర్వాత మోస్ట్లీ ఇంకొన్ని రిమూవల్ కూడా చేయాల్సి రావచ్చేమో. అంటే ఏంటి, ఒక్క రాంగ్ సెషన్ వల్ల ఇన్ని సెషన్లు అవసరమైనాయి, లేకపోతే ఒక సెషన్లో మంచిగా హెయిర్ వచ్చేది ఆయనకి. సో సెకండ్ సెషన్లో అయితే 20% కూడా రిమూవ్ చేసాము. మీరు గమనించవచ్చు ఇంకా డాట్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ రిమూవ్ చేసిన స్కార్స్ కనపడతాయా అని అడుగుతారు. 99% మీకు కనపడవు. మంచి సర్జన్ చేస్తే 99% మీకు ఆ స్కార్స్ వితిన్ 2-3 monthsలో మీకు వెళ్ళిపోతాయి, కనపడదు. అయితే ఇది కూడా మళ్ళీ ఇంకో సర్జన్ చేసాడు అనుకోండి, మంచి డాక్టర్ చేయలేదు అనుకోండి, అక్కడ కూడా మీకు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ పేషెంట్లో మీరు ఫస్ట్లో గమనిస్తే డోనర్ కూడా బ్యాడ్గా డ్యామేజ్ చేశారు. సో అందువలన బెస్ట్ సర్జన్ దగ్గర చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. కన్క్లూజన్ ఏంటంటే చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కటే అడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్ కాస్ట్ ఎంత అని అడుగుతారు. ఫొటోస్ పంపించకుండా కొద్దిమంది, లేకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమో లేదో తెలియకుండా కొద్దిమందికి అసలు ఏం ట్రీట్మెంట్ అవసరమో తెలియకుండా కాస్ట్ అని అడుగుతారు. మీరు కాస్ట్ని అడిగిన వెంటనే మీరు ఒక గుంతలో పడినట్టే లెక్క. ఎందుకంటే చాలా మంది క్లినిక్స్ నీకు సరిపోయే కాస్ట్ చెప్పేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, అక్కడ నీకు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమే లేకపోయి ఉండొచ్చు. అందువల్ల చాలా మంది చేసే పేషెంట్లు చేసే మిస్టేక్ ఇదే, నేను రాలేను, దూరంగా ఉన్నాను అంటే. నువ్వు రాలేకున్నా వచ్చిన సర్జరీ నీది కాబట్టి డాక్టర్ దగ్గర పర్సనల్ వెళ్ళకుండా ఆన్లైన్ ఎప్పుడు కూడా డీటెయిల్స్ తీసుకొని కాస్ట్ ఫిక్స్ చేసేసుకుంటే అవ్వదు. డాక్టర్ సజెస్ట్ చేస్తే, మీ ఫోటోలు చూసి డాక్టర్ గారు ఎవరైనా సజెస్ట్ చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది అప్రాక్సిమేట్లీ అన్నప్పుడు మీరు కాస్ట్ గురించి అడిగితే ఓకే. అట్లా కాకుండా జస్ట్ కాస్ట్ కన్స్ట్రెంట్తో మీరు వెళ్ళారనుకోండి, ఏదో గుంతలో పడతారు. ఆ గుంతే బ్లాక్ మార్కెట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది మన దేశంలోనే కాదు, ఈవెన్ టర్కీలోను, అమెరికాలోను, అన్ని కంట్రీలోనూ ఉంది. కాబట్టి మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కాస్ట్ తక్కువ అని చెప్పేసి చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చెప్తుంది జస్ట్ ముందర గీసేసి ముందర మార్క్ చేసేసారు. పేషెంట్కి ఐడియా కూడా లేదు, పేషెంట్ ఆలోచించడు అక్కడ ఇంత కాస్ట్ ఉంది, ఇక్కడ ఇంత కాస్ట్ ఉంది, తక్కువ. మీరు కాస్ట్ చూస్తే మీకు ఎవరైనా ఒక బడ్జెట్ చెప్పారనుకోండి, దానికంటే తక్కువ చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అట్లా తక్కువ వెళ్తే లాస్ట్ 0 అయిపోయి ఫ్రీ హాస్పిటల్లో చేసుకోవాలి మీకు రిజల్ట్స్ అయితే రావు. కాబట్టి ఇతను జరిగింది ఏంది, కాస్ట్ ఒకటి చూసుకున్నాడు, పోయాడు, అంతే, టోటల్ అటర్ ఫ్లాప్ అయింది. తర్వాత 2 సెషన్స్కి బెస్ట్ సర్జన్ దగ్గరకు వచ్చి 2 సార్లు పే చేయాల్సి వచ్చింది. మీరు సెకండ్ టైం వెళ్ళినప్పుడు సెకండ్ సర్జన్ దగ్గరికి, బెస్ట్ సర్జన్ దగ్గరికి మీ కాస్ట్ డబుల్ అయిపోతుంది. రెండో అవసరం కూడా రావచ్చు. 3 సార్లు డబ్బులు ఖర్చు పెట్టాడు ఆయన. టైం
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు కూడా నీకు ఫ్రీగా జరిగిన తర్వాత. సో ఫస్ట్ సెషన్ రాంగ్ చేయడం వల్ల ఆయన 3 సెషన్లు ట్రాన్స్ప్లాంట్ రావడం జరిగింది. అంటే ఒక రాంగ్ స్టెప్ ఆయనకి 2 సార్లు అన్నెసరీ డబ్బులు ఖర్చు అయింది, మళ్ళీ న్యాచురల్నెస్ కూడా పోయింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియక ఈ పని చేస్తారు. సో మీ సర్జన్ దగ్గర కూర్చొని ఈ హెయిర్ లైన్ నాకు మ్యాచ్ అవుతుందా లేదా, ఇంకొంతమంది వేరే వాళ్ళు ఫోటో చూపిస్తారు, ఎవరో ఫారినర్ సెలబ్రిటీ ఫోటో చూపించి ఈ విధంగా హెయిర్ కావాలంటారు. ఆయన ఫేస్ వేరే, నీ ఫేస్ వేరే వై. సో నీ ఫేస్కి ఈ హెయిర్ లైన్ మ్యాచ్ అవుతుందా లేదా మీ సర్జన్ చెప్పగలడు, మీ ఎక్స్పర్ట్ చెప్పగలడు. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అది కొంచెం కిందికో పైకి మనం చేసుకోవచ్చు. అలా కాకుండా జస్ట్ ఫ్రంట్ చేసుకుంటే డిజాస్టర్స్ అవుట్కమ్లో ఎండప్ అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా డోనర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ పేషెంట్కి లక్కీగా బ్యాక్ సైడ్ డోనర్ ఉంది కాబట్టి మనం రిపేర్ చేయగలిగాం, లేకపోతే రిపేర్ కూడా చేయలేం. సో ఇదంతా డిస్కషన్ ఎవరికంటే ఎవరు చేస్తే మంచి సర్జన్ దగ్గర చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ వస్తాయో వాళ్ళకు కూడా చెడిపోతాయి. కొద్దిమందికి ఎవరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేరు, అది పక్కన పెట్టేస్తే మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసే రిజల్ట్స్ వచ్చే వాళ్ళకి మంచి సర్జన్ దగ్గర వెళ్ళకపోతే డెఫినెట్గా అటర్ ఫ్లాప్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి తర్వాత మీరు 2-3 సెషన్లకి అన్నెసరీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అసలు వెళ్ళొద్దు. కావాలంటే 1 ఇయర్ లేట్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఎందుకంటే ఇదేం ఎమర్జెన్సీ సర్జరీ కాదు, ఎలెక్టివ్ సర్జరీ. సో అందువల్ల ఇప్పుడు ఏంది, చాలా మంది కన్జ్యూమబుల్స్ ప్రైస్ కూడా రావు, అంత రేట్కే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు చాలా మంది. కన్జ్యూమబుల్స్ ప్రైస్ అంటే ఏంటి, గ్లౌజ్, ఇంజెక్షన్స్, నీడిల్స్, బ్లేడ్స్, టీము, అంత ప్రైస్ కూడా రాకుండా ట్రాన్స్ప్లాంట్ చేసే క్లినిక్ చాలా ఉన్నాయి మీకు. అంటే అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది మీరు గమనించాలి. కాబట్టి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇటువంటి ఎంతో మంది పేషెంట్లు నేను చూస్తున్నాను. రిపేర్ చేసి పెడదామని చెప్పాను ఉద్దేశంతో నేను ఏ వీడియో పెట్టినా ఒక రిపేర్ ట్రాన్స్ప్లాంట్ విత్ రిజల్ట్స్ పెడదామని ఉద్దేశంతో ఈ పేషెంట్ పెట్టడం జరిగింది. కన్సల్టేషన్లో వచ్చే పేషెంట్లు పెడితే డైలీ 4-5 వీడియోలు చేయొచ్చు. ఎందుకంటే నిన్న కూడా నేను అటువంటి పేషెంట్ ఒక ఆయన చూశాను. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనేది మీరు మీ ఫొటోస్ పంపించిన తర్వాత కావచ్చు, కన్సల్టేషన్ అయిన తర్వాత కావచ్చు, మంచి క్లినిక్ దగ్గర మంచి క్లినిక్స్ చాలా ఉన్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. రిలాక్స్గా చూసుకుని తర్వాత డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతనిలాగా మీకు అవ్వదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.